పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ ప్రభా వాటన్నిటినీ సాల్వ్ చేసి తిరిగి మరలా నాయన అనుకూలింపచేసిన విధానాన్ని బట్టి నాయన ఇదిగో తండ్రి తెరిచిన ద్వారాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కూడా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో ప్రతి బిడ్డను ప్రతి ఫ్యామిలీని నీ చేతులకు అప్పచెప్పి ఉన్నాము ప్రభా. అంతేకాకుండా తండ్రి అయా ఇదిగో ఇక్కడున్న సమస్తాన్ని కూడా మీ స్వాధీనంలో పెట్టుకుని ప్రభా సమస్తము నీ చిత్తానుసారముగా జరిగించండి దేవా. ప్రతి డిస్టర్బెన్సెస్ అన్నిటినీ, ప్రతి ఆటంకాలన్నిటినీ మీరు కొట్టివేయమని కోరుచున్నాను దేవా. నైనా నీ సన్నిధి, నీ ఆత్మ ఇక్కడ ఉంచి ప్రభా సమస్తము కూడా నీ చిత్తానుసారముగా జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని కోరుచున్నాను దేవా. వాక్యం అందించబోతున్న నీ కుమారుని కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని బిడ్డకు కావలసిన శక్తిని, బలము, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి ఏడంతల ఆత్మని ఇచ్చి తన నోటి బోరగా మీరుండి సమస్తము పలికించమని మాట్లాడమని మా అందరితో కూడా మీరు మాట్లాడి ప్రభా మా హృదయాలను తాకి ప్రభా మమ్మల్ని గద్దించమని తండ్రి. అయా మమ్మల్ని సరైన రీతిలో సరైన మార్గములో ప్రభా మేము రావటానికి దేవా నీ వాక్యపు నీ మాటలను మాకు హెచ్చరికలుగా మీరు దయచేయమని కోరుచున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు జరుగుతున్న నైనా ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం అంతటినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లేట్ అయినందుకండి. మనం ఒక పాట పాడేలోపు మీరు ఎవరికి రిమైండ్ చేయాలనుకుంటున్నారో వారికి రిమైండ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆన్లైన్లో కనెక్ట్ అవ్వటానికి మీరు వారికి సహాయం చేయాలని కోరుచున్నాము. దేవుని స్తుతించుకుందాం, ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం.
ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన మీ అందరినీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాము. మరి ఈ దినము కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల వీ హ్యావ్ స్టార్టెడ్ లిటిల్ లేట్, కొద్దిగా లేట్ అయింది. మరి ఏదేమైనా కానీ దేవుని కృపను బట్టి మరలా ఎవ్రీథింగ్ వాజ్ రిజాల్వ్డ్, మరలా అది పనిచేయడం ప్రారంభించింది. దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొంతమంది గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, బట్ మీరు జాయిన్ అవ్వలేకపోతున్నారు. సో అలాంటి వారు మీ గూగుల్ మీట్ యాప్ని మరొక్కసారి మీరు అప్గ్రేడ్ చేయండి దయచేసి. దాన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. చేసినట్టయితే మరి ఎందుకంటే మేము ఆటో మరి లాగిన్కి మేము పెట్టాం కాబట్టి ఒకవేళ మీరు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఈజీగా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వగలరు. దయచేసి దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో కూడా దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, ఈ రాత్రి వేళ సమయంలో నాతో మాతో కూడా మీరు మాట్లాడండి. దేవా, నీకు స్తోత్రం. ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని కూడా ఈరోజు దేవుడు దర్శించాలని ప్రార్థన చేద్దాం. లెట్ లార్డ్ విజిట్ ఎవ్రీ వన్. ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామములో కూల్చివేస్తున్నాం. దేవా, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి ప్రతి బిడ్డను కూడా నువ్వు దర్శించు యేసు, నీకు స్తోత్రం నాయన. దేవా, నీ వాక్యము బహు ధారాళంగా ఈరోజు అందునట్లుగా నువ్వు కార్యం జరిపించమని అడుగుతున్నాను. నీ రక్త ప్రోక్షణ కిందకి మేమందరం వస్తున్నాము నాయన. దేవా, నీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి శుద్ధులుగా మార్చు. దేవా, నీకు స్తోత్రం. ఈ రాత్రి కూడా ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్క బిడ్డ పైన నీ హస్తం పెట్టు. మై జీసస్, నీకు స్తోత్రం. నీ బిడ్డ పక్షాన కూడా నీ గొప్ప కార్యాలు జరిపించమని అడుగుతున్నాను. నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు. ఇంతవరకు పాట ద్వారా నువ్వు మహిమ పొందావు. వాక్యం చేత కూడా నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందాలని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. మొదటి యోహాను గ్రంథం విల్ మెడిటేట్ 1 John. మొదటి యోహాను గ్రంథము 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 15 to 17. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించును. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాను. రండి మా మధ్యలోకి. ఈ రాత్రి వేళ సమయంలో నువ్వే మా అందరితో మాట్లాడి నడిపించమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కదా మనని ప్రేమించి ఎంతో ప్రాముఖ్యమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. బహు జాగ్రత్తగా మనం విందాం. ఏమంటున్నాడు చూడండి, 15వ వచనము. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏమంటున్నాడు? ఈ లోకమునే కానీ ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. ఇవి మహావేంద్రముతో కాల్చబడే దినం అతి త్వరలో ఉన్నది. ఈ లోకమంతా నాశనం అయిపోయి దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశం మన కొరకు సిద్ధపాటు చేయబోతున్నాడు. ఈరోజు మనం చూస్తున్నవి ఇవన్నీ కూడా మనవి కావు. ఈ లోకంలో ఉన్నవన్నిటినీ మనం విడిచి వెళ్ళిపోవాల్సిందే. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకమును కానీ ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని కూడా నువ్వు ప్రేమించకూడదు.
యు షుడ్ నాట్ లవ్. ఎందుకు అనంటే, ఇదిగో ఒకవేళ నువ్వు అలా లోకాన్ని ప్రేమించినట్టయితే తండ్రి యొక్క ప్రేమ నీలో ఉండదు. యు విల్ నాట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ కదా. నువ్వు దేవునితో అంటు కట్టబడి ఉండవు. ఈ లోక స్నేహము దేవునికి ఏం చేస్తుందంట? వైరాగ్యము కలిగిస్తుందంట. ద ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ద ఎనిమిటీ విత్ ద గాడ్. ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుని కన్నా ఎక్కువగా అనేక వాటిని ఈ లోకంలో ప్రేమిస్తున్నావేమో. ఈ లోకము దాని ఆశను నువ్వు ప్రేమిస్తున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించాలని ఆయన ఆజ్ఞ చెప్తూ ఉన్నది. ఈ రాత్రి దేవుని కాక లోకంలో అనేక వాటిని మనం ప్రేమిస్తున్నామేమో. ఈ రాత్రి దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు, బహు జాగ్రత్త. ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. దే గోయింగ్ టు గెట్ డిస్ట్రాయిడ్. ఈ నాశనమయ్యే దానిని నువ్వు ప్రేమిస్తున్నావేమో. దానితో కూడా నువ్వు కూడా నాశనమై వెళ్ళిపోతావేమో. ఈ రాత్రి బహు జాగ్రత్త. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు కదా. లోకంలో అనేక వాటిని ప్రేమించేవారు ఉన్నారు. ఈ లోక ఆశలతో నింపబడిన వారు అనేక మంది ఉన్నారు. ఈ రాత్రి మన హృదయాన్ని మార్చుకుందాం. we will change our hearts. ఎందుకు అనంటే, ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. ఇవి శాశ్వతమైనవి కాదు. ఈ దృశ్యమైనవి ఒకరోజు కదా అనిత్యములు, ఇవి నాశనమైపోబోతున్నాయి. కానీ అదృశ్యమైన ఆ లోకము, పరలోక రాజ్యము, అవి నిత్యమైనది. అబ్రహాము అంట ఈ లోకాన్ని చూడలేదు. డేరాలు వేసుకుని ఈ లోకంలో జీవిస్తున్నాడు అబ్రహాము. ఏమంటున్నాడంటే, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నేనెప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను, నేనెప్పుడు ఆ పట్టణంలోకి చేరుకుంటాను అని అబ్రహాం అంట ఎంతో ఆశతో వేచి ఉన్నాడు. అందుకొరకే మీ దృష్టి పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు పెట్టకూడదు అంటున్నాడు. ఈరోజు నీ దృష్టి భూ సంబంధమైన వాటి మీద నువ్వు పెట్టినట్టయితే ఇవి నాశనానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దృష్టి, నీ మనసు పైనున్న వాటి మీదే నువ్వు పెట్టవలసి ఉన్నది. ఎందుకంటే అక్కడ కదా నీ నివాసం ఉన్నది, అక్కడ శాశ్వతమైనవి ఉన్నాయి కదా, అక్కడ నిరంతరము జీవించేవి అక్కడ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, లోకానుసారమైన మనస్సు మరణమంట, కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవము, మనకి సమాధానము కలిగిస్తుంది. ఈరోజు నీ మనసు ఎలా ఉంది? లోకానుసారమైన మనసుతో జీవిస్తున్నావేమో. లోకాన్నే ప్రేమించాలి, లోకంలోనే జీవించాలి, నా ప్రపంచమే ఇది అని దీంట్లోనే నువ్వు జీవిస్తున్నావు. కానీ కదా దేవుని నువ్వు వెతకలేకపోతున్నావేమో, పైనున్న వాటిని నువ్వు వెతకడం లేదేమో కదా. ధనవంతుడు ఈ లోకంలో మంచి ఊదా రంగు బట్టలు వేసుకునేవాడు, చక్కని ఆహారం తినేవాడు, మంచి అధికారం కలిగిన వాడు, అన్నిట్లో సుఖ భోగ్యాలతో ఆనందిస్తూ ఉన్నాడు. ఒకవైపు బీద లాజరేమో ఏం చేస్తున్నాడంటే, ఆయన శరీరమంతా పుండ్లతోనూ కదా, చీము రక్తము కారుతో, బాధతో కదా, మరి పేదరికంతో, దీనత్వముతో అతడు క్షీణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఒక దినము ఈ లోకాన్ని విడవలసిన సమయం వచ్చింది ఇద్దరికి. ధనవంతుడిని చాలా ఘనముగా తీసుకెళ్లారు, ఆయన ఫ్యూనరల్ చాలా గ్రాండ్గా చేశారు. కానీ పేదవాడు లాజరు కదా అట్టి రీతిగా జరగలేదు. కానీ ఇంకొక భాగంలో వారిని మనం చూసినప్పుడు ఈ ధనవంతుడైన ఈ రాజు ఎక్కడున్నాడంట? అగ్నిగుండంలో కాలిపోతున్నాడు. కారణం ఏంటిది? లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు, తన మనసంతా ఈ లోకం మీదే పెట్టుకున్నాడు. కానీ నా ఆత్మను రక్షించే దేవుని వైపు నేను చూడాలని ఎప్పుడు ఆలోచన చేయలేదు. He never looked at the God who can save him from this eternal hell.
ఈ నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించే దేవుని వైపు ఎప్పుడు చూడలేదు, ఆయన యందు విశ్వసించలేదు. ఇంకొక వైపు లాజర్ని చూస్తే, ఈ లాజరు విశ్వాసముతో జీవించాడు. నేను చనిపోయినా నా దేవుని దగ్గరికి వెళ్తారని కదా విశ్వాసముతో జీవించిన లాజరు ఈ లోకంలో ఏది ఆశ పెట్టుకోలేదు. తన ఆరోగ్యం ఏంటి, తన శరీరం ఏంటి, తనకున్న ఆర్థికమేంటి, దేని మీద లక్ష్య పెట్టలేదు. కానీ దేవుని యందు విశ్వసించాడు కనుక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకునున్నాడు. ఎంతో సురక్షితంగా నెమ్మదిగా అక్కడున్నాడు. ఈ ధనవంతుడు అగ్నిలో కాలిపోతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, అయ్యా నాకు ఇంకా కొంతమంది అన్నా తమ్ములు ఉన్నారయ్యా, వారు ఇక్కడికి రాకూడదు, ఇది భయంకరమైన స్థలము, దిస్ ఈజ్ ఎ వెరీ టెరబుల్ ప్లేస్, వారు రాకూడదయ్యా, ఇక్కడ నుంచి ఎవరినన్నా పంపించయ్యా, లెట్ దెమ్ నాట్ కమ్ హియర్, దిస్ ఈజ్ ద మోస్ట్ టెరబుల్ ప్లేస్, చాలా భయంకరమైన స్థలమయ్యా. నా జీవిత కాలం అంతా లోకాన్ని ప్రేమించాను, దాని ఆశయాలను ప్రేమించాను. ఐ హ్యావ్ ఎండెడ్ అప్ మై లైఫ్, నా జీవితాన్ని నరకంలోకి నేను తెచ్చేసుకున్నాను. అయ్యా దయచేసి ఇక్కడ నుంచి ఎవరినన్నా పంపించయ్యా. తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు, లోకంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారయ్యా, దేర్ ఆర్ సో మెనీ ప్రాఫిట్స్. అనుదినము వారు స్వార్థను అందిస్తున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు. అయ్యా ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, ఇదిగో దాన్ని నువ్వు ప్రేమించొద్దు అని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిక చేసే ప్రవక్తలను ఎంతో మందిని పంపిస్తున్నాడు. కానీ ఆ మాట విననందుకు ఈరోజు అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నావు, దాని ఆశని ప్రేమిస్తున్నావు, బహు జాగ్రత్త. నిన్ను నరకానికి తీసుకెళ్లేది నీ శరీరమే, నీ శరీరాశ, నీ లోకాశ. ఇదికి నిన్ను లోబర్చుకోనట్లయితే, దీన్ని నువ్వు స్వాధీన పెట్టుకోనట్టయితే, యు ఆర్ ఏ డిఫీటెడ్ పర్సన్, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఈ లోకంలో నిన్ను నువ్వు ఓడిపోతావు, యు విల్ బి లాస్ట్ ఫర్ ఎవర్. నిత్యత్వానికి నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అందుకొరకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి బహు ఖచ్చితంగా నీతో మాట్లాడుతుంది. ఏమి సంపాదించుకోవాలో అని ఆలోచిస్తున్నావు, ఏమి తినాలో ఆలోచిస్తున్నావు, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఎలా నేను ఆకర్షణీయంగా కనపడాలి, ఎలా నేను నా ఆశలను కోరికలను తీర్చుకోవాలని ఈ లోకంలో జీవిస్తున్నావు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లోకము దాని ఆశ గతించిపోబోతుంది. ఎవడైనాను ఈ లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్టయితే తండ్రి ప్రేమ అతనిలో లేదు. యు డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ యూ. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలని దేవుడు చెప్తాడు. రోమిల్ రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse 2, 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయము 2వ వచనం. విల్ రీడ్ రోమన్స్ చాప్టర్ 12. మీరు ఈ లోక మర్యాదను లేక ఈ లోకాన్ని మీరు అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము మీరు పొందండి. ఈ లోక మర్యాదలను నువ్వు అనుసరించొద్దు, ఈ లోకాన్ని దాని ఆశను ప్రేమించొద్దు, ఈ లోకానుసారంగా నువ్వు నడవకూడదు కదా. దేవుని అనుకూలమైన చిత్తం ఏంటిదో తెలుసుకుని, వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, అసలు దేవుడు నన్ను ఏమి చేయమంటున్నాడు, దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడు, దేవుని చిత్తమును నేను జరిపించాలని ఒకవేళ ఈరోజు నువ్వు ఇష్టపడినట్టయితే, ఇదిగో నువ్వేం చేయాలంట, రూపాంతరము పొందుట బట్టి నువ్వేం చేయగలవు, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలవు. ప్రియ సహోదరుడా సహోదరి, అనేక సార్లు మనుష్యుల్ని సంతోష పెట్టడానికి పరిగెత్తుతున్నావు. యు ఆల్వేస్ వాంట్ టు ఇంప్రెస్ పీపుల్.
ఏం చేస్తే ఈ వ్యక్తిని నేను సంతోష పెట్టగలను, ఏమి చేస్తే ఈ మనిషిని ఆనందం చేయగలను అనుకుంటున్నావు, కానీ మోసపోతున్నావు. యు ఆర్ బీయింగ్ డిసీవ్డ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి ఉండు. ఈ లోక మర్యాదను అనుసరించడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. అనుకూలమును దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏంటిదో నువ్వు తెలుసుకొని, ఇదిగో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి రూపాంతరమును పొందాలని ఈ రాత్రి దేవునితోటి సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయాసపడు, దేవుణ్ణి ఆనందింప చేయడానికి ప్రయాసపడు, ఈ శరీరము ద్వారా దేవుని మహిమపరచడానికి ప్రయాసపడు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో నా శరీరాన్ని నేను దినదినము నలగొట్టుకుంటున్నాను, ఈ శరీరాన్ని లోబర్చుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ బోధించి చివరికి నేనే భ్రష్టుడైపోతానేమో. కారణం ఏంటిదంటే ఈ శరీరాశ, ఈ లోకాశ, ఈ జీవపు డంబము ఒకవేళ నన్ను ఈడ్చుకొని కదా మరణానికి లాక్కుని వెళ్ళిపోతాదేమో. అందుకొరకే ఈ లోక మర్యాదని మీరు అనుసరించొద్దు. అయ్యా, నీ చిత్తమేంటిదో నేను చేస్తానయ్యా. ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు, ఈ కార్యాలు, ఈ మర్యాదలు కాదయ్యా నేను చేయవలసింది. ఇట్స్ నాట్ దట్. మనుషులకి కాదు నేను భయపడేది, మనుషుల సాంప్రదాయాలకు కాదు నేను భయపడేది. నీ అనుకూలమైన చిత్తం ఏంటిదో నేను తెలుసుకుని, లెట్ మీ డూ యువర్ పర్ఫెక్ట్ విల్, నీ చిత్తాన్ని నేను చేస్తాను. యేసయ్య దగ్గర కూడా చాలామంది వచ్చారు. అయ్యా, లాజరు, నువ్వు ప్రేమిస్తున్న లాజరు చాలా అస్వస్థతోటి ఉన్నాడు కదా, నువ్వు వెంటనే ఎమర్జెన్సీ నువ్వు బయలుదేరి రా. యేసయ్య అంటున్నాడు, మై టైమ్ హ్యాస్ నాట్ కమ్. నా తండ్రి చిత్తానుసారంగా నేను చేస్తాను. నా తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే నేను బయలుదేరుతాను. అదర్వైజ్ నో, ఐ విల్ నాట్ స్టార్ట్. యేసయ్య తల్లి వచ్చి అంటుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, డూ సంథింగ్. కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది, డూ సంథింగ్ అంటే అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదమ్మా, మై టైమ్ హ్యాస్ నాట్ కమ్, నన్ను తొందర పెట్టవద్దు. ఈరోజు యూ నీడ్ టు నో హౌ జీసస్ వాజ్ డూయింగ్ ఫాదర్స్ విల్. యేసయ్య తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, నాకు నేను నా సొంతంగా ఏమీ చేయడం లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నా తండ్రి ఈరోజు వెళ్ళి లాజర్ని లేపు అంటే నేను వెళ్ళి లేపుతాను. ఈరోజు వెళ్ళి ఆ కుంటివాడిని బాగు చేయంటే బాగు చేస్తాను. ఈరోజు వెళ్ళి ఆ గుడ్డివాడిని కళ్ళు తెరువంటే నేను తెరుస్తాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆఫ్ మై ఓన్. నా సొంతంగా నేనేం చేయడం లేదు. ఐఎమ్ ఆల్వేస్ డూయింగ్ మై ఫాదర్స్ విల్. నా ఆహారము, నా పానీయం ఏంటిదంటే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. ఐ హ్యావ్ టు డూ మై ఫాదర్స్ విల్. ప్రియ సహోదరుడా, మనుషులేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని భయముతో జీవిస్తూ ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ జీవిస్తున్నావేమో. బహు జాగ్రత్త. ఈ రాత్రి లోకము, దానిలో ఉన్న ఏది కూడాను ప్రేమించడానికి వీల్లేదు. నీ తండ్రి చిత్తాన్ని చేయాలని నువ్వు ప్రయాసపడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. మొదటి పేతురు గ్రంథము, విల్ రీడ్ 1 Peter chapter 1. మొదటి పేతురు గ్రంథము మొదటి అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ verses 14 to 16. 1 Peter chapter 1 verse 14 to 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను.
మీ అజ్ఞానత స్థితిలో మీ శరీరాశలు లోకాశలతో మీరు జీవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఐ యామ్ ఏ హోలీ గాడ్, నేను పరిశుద్ధుడైన దేవుడను. మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి. ఈ లోకమనే మలినము నీకు తాకకూడదు. ఈ లోకమనే పాపము నీకు తాకకూడదు. ఈ దురాశలు, శరీరాశలు నిన్ను అపవిత్రపరచకూడదు. నేను పరిశుద్ధుడను. మీ అజ్ఞానత స్థితిలో మీరు ఎన్నో ఆశల చేత ఈడవబడి తప్పులు కదా మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకున్నారు. బట్ వన్స్ యు హావ్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి వచ్చిన నీవు ఈరోజు నిన్ను నువ్వు అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు. నిన్ను నువ్వు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. నీలో నివాసము చేసే దేవుడు, ద గాడ్ హూ డ్వెల్స్ ఇన్ యూ. ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. ఆ పరిశుద్ధ దేవుడు నీలో ఉండాలి అని అంటే నీవు కూడా నీ దేహాన్ని ఎలా పెట్టుకోవాలంట? పరిశుద్ధతతో పెట్టుకోవాలి. ఈ లోకాశలు, శరీరాశలు అనేవి నీలో కాకుండా నిన్ను నువ్వు పవిత్రపరుచుకున్నప్పుడే గాడ్ ఈస్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ సైడ్ యూ. నీలో దేవుడు నివాసము చేస్తాడు కదా. ఒకవేళ ఆయన ఇల్లు నువ్వు పాడు చేస్తే నిన్ను దేవుడు పాడు చేయబోతున్నాడు. అందుకొరకే ప్రియ సహోదరుడా, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో. సహోదరి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో. ఎప్పుడు లోకాశని, శరీరాశని తీర్చుకోవడానికి పరుగెత్తుతున్నావే కానీ అయ్యో నా దేవుని అనుకూలమైన చిత్తమేంటిది? నా దేవుడు నన్ను ఏమి కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండమంటున్నాడే. అయ్యో నా మాట చేత అపవిత్రపరచబడుతున్నాను, నా చూపు చేత అపవిత్రపరచుచున్నాను, నా ఆలోచనల చేత అపవిత్రపరచబడుచున్నాను, నా క్రియల చేత అపవిత్రపరచబడుచున్నాను. నా కోపము, నా అసూయ, నా ద్వేషం బట్టి నన్ను నేను అపవిత్రపరచుకుంటున్నానే. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఈ దేహాన్ని నువ్వు కాపాడుకో. ఈ దేహాన్ని పరిశుద్ధపరచుకో. దేవా, ఈ దేహము నీవుండే నిలయమయ్యా, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదయ్యా. ఇది నీ మందిరమయ్యా, దీన్ని నేను పరిశుద్ధపరచాలయ్యా. ఐ నీడ్ టు కీప్ ఇట్ హోలీ. ప్రభా, ఈ ఆశలు, ఈ కోరికలన్నిటినీ నేను చంపేసుకుంటాను. లోకము దాని ఆశనన్నిటిని నేను చంపేసుకుంటాను. ఒక యవనస్తుడు వచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ కదా. హీ వాజ్ ఆస్కింగ్ జీసస్ ఇన్ ఎ సర్కాస్టిక్ వే. చాలా కుయుక్తితో ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే అస్సలు నువ్వు ఏం జవాబు చెప్తావో అవన్నీ నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. కనుక లెట్ మీ ఆస్క్, అసలు ఈరోజు నన్ను బట్టి హీ విల్ అప్రిషియేట్ మీ, నన్ను ఎంతో పొగుడుతాడు, నన్ను బట్టి అబ్బా నీలాంటి వారు ఎవరు లేరు అంటాడు యేసయ్య అనుకుని ఏం చేశాడంటే అన్నాడయ్యా, ఈ నిత్య జీవం పొందుకోవాలంటే వాట్ షుడ్ ఐ డూ? నాకేం తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, అయ్యా నువ్వు ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చు కదా. దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, తల్లిదండ్రులను సన్మానించు కదా, నరహత్య చేయకూడదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, అయ్యో యేసయ్యా, ఇవన్నీ నా యవన కాలము నుంచే, నా చిన్ననాటి నుండే నేను ఇవన్నిటిని నెరవేరుస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ కదా. యేసయ్య యవనస్తుడితో ఒక ముఖ్యమైన మాట అంటాడు. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము. విల్ రీడ్ మాథ్యూస్ చాప్టర్ 19 వర్స్ 20, 20 నుంచి 24 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇవన్నిటిని నేను అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని? ఇక నువ్వు నాకు కొదువేంటయ్యా? ఆయనను అడిగాను. లాక్ ఇన్ మీ, ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ నేను చేసేస్తున్నాను. ఈరోజు చాలామంది విశ్వాసులు, పరిశుద్ధులు ఏమనుకుంటారంటే, అబ్బా ఇవన్నీ నేను చేస్తున్నాను బ్రదర్, నాలో కొదువేంటి బ్రదర్? వాట్ డూ ఐ హ్యావ్ ల్యాక్?
నేను మందిరానికి వెళ్తాను, దశమ భాగం ఇస్తాను, ఉపవాసము చేస్తాను, పేదలకు సహాయం చేస్తాను, అయ్యో ప్రార్థన చేస్తాను, అన్నీ చేస్తానయ్యా, తల్లిదండ్రులను సన్మానిస్తాను, దొంగిలించను, నరహత్య చేయను, వ్యభిచరించను, ఇవన్నీ నేను చేస్తాను, ఇంకా నాలో కొదువేంటి కదా అనేక మంది ఈరోజు అడుగుతున్న ప్రశ్న. అప్పుడు యేసు ఆయనతో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవు అగుటకు ఫర్ thou wilt be perfect, నువ్వు పరిపూర్ణుడు ఇంకా అవ్వలేదు, నువ్వు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ఏమంటాడు తెలుసా? ఆయనకి తెలుసు ఈ యవనస్తుడు మనసంతా తన ధనం మీదే ఉంది, తన కొన్ని కోట్ల ఆస్తుంది, ఆయన మనసంతా దాని మీదే పెట్టుకున్నాడు. కాబట్టి ఏమంటాడంటే, నీ మనస్సు దాని మీద ఉంది కాబట్టి దాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, ఫాలో మీ అనగానే వెంటనే ఏమైంది చూడండి. 22వ వచనము. అయితే ఆ యవనుడు మిగిల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. హీ వాస్ సారోఫుల్. ఎందుకు వ్యసనపడ్డాడు, ఎందుకు బాధపడ్డాడంటే తన మనసంతా తన డబ్బు మీదే ఉంది. ఈరోజు మన మనసంతా లోకం మీద, దాని ఆశ మీద మనం పెట్టుకున్నాం. దాన్ని విడవాలంటే బ్రదర్ అన్ని చెప్పండి, కానీ ఇవి వదిలేయమంటే నేను వదిలేయలేను బ్రదర్. నాకు లోకాశ బాగుంది, శరీరాశ బాగుంది బ్రదర్, అన్ని చేస్తాను. అయ్యో నేను సంఘ పెద్దని, నేను పాస్టర్నండి, నేను అన్ని జరిగిస్తాను. కానీ నీలో ఒకటి కొదువ ఉన్నది. యు హ్యావ్ సంథింగ్ ల్యాక్ ఇన్ యూ. నీ మనస్సు దేని మీద పెట్టుకున్నావు, నీ ఆశలు దేని మీద పెట్టుకున్నావు. ఈ రాత్రి వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఆ యవనస్తుడు మిగులు కదా వ్యసనపడి దుఃఖముతో వెళ్ళిపోయాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫాలో జీసస్. యేసుని వెంబడించలేకపోతున్నారు. ఈ రాత్రి కూడా ఈ వాక్యాన్ని వింటున్న మీలో అనేక మంది, మేబీ యూ డోంట్ లైక్ దిస్ మెసేజ్. ఈ వాక్యం మీకు ఇష్టం లేదేమో. ఏంటి బ్రదర్ ఇలా చెప్తున్నాడు, అన్ని వదిలేసి నేను యేసుని వెంబడించమంటున్నాడు కదా. ఆ యవనస్తుడు లాగా ఈరోజు నువ్వు వ్యసన పడుతున్నావేమో. కానీ ఆ యవనస్తుడు నిజంగా నిత్య జీవము కావాలని రాలేదు. ఈరోజు నువ్వు నిజముగా నిత్య జీవము కావాలని నువ్వు వస్తే, ఇఫ్ యూ రియలీ డిజైర్ ద ఇటర్నల్ లైఫ్, దేవా వీటన్నిటి మీద నా మనసు పెట్టుకోనయ్యా, ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా, నువ్వు నన్ను రామంటే నేను వస్తానయ్యా, నువ్వు నన్ను వెంబడించమంటే నేను వెంబడిస్తానయ్యా, నువ్వు నన్ను ఏది చేయమన్నా నేను చేయడానికి ఐఎమ్ రెడీ లార్డ్. ప్రియ సహోదరుడా సోదరి, ఈ రాత్రి నీలో కొదువైనది ఏంటిదో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. నీలో ఉన్న ఆశలు, నీలో ఉన్న కోరికలు, ఈ లోకము, దాని ప్రేమ, ఇవన్నిటిని విడిచి యేసయ్యను నువ్వు వెంబడించగలవా? ఈ లోక మర్యాదను విడిచి కదా ఆయన అనుకూలమైన చిత్తం ఏంటిదో నువ్వు చేయగలవా? ఈ రాత్రి నువ్వు చేసినట్టయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. నయోమికి 2 కోడళ్ళు. పెద్ద కోడలు ఓర్ఫా, చిన్న కోడలు రూతు. నయోమి తన భర్తను పోగొట్టుకుంది. మోయాబు దేశంలో 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. తన 2 కోడళ్ళు వెధవరాండ్రు అయిపోయారు. నయోమి గ్రహించి అనుకుంటుంది, నేను మరలా నా బెత్లెహేము దేశానికి నేను వెళ్ళిపోతాను, నేను శాపగ్రస్తురాలను అయిపోయాను అంటూ ఏం చేసిందంటే 2 కోడల్ని పిలిచి అనింది, అమ్మా నేను ఇంకా కనడానికి, నాకు మా పిల్లలు కనడానికి నాకు ఆస్కారం లేదు, మీకు మరలా నేను భర్తలను ఇవ్వలేనమ్మా, కనుక మీరు ఏం చేయండి అంటే మీరు వెళ్ళిపోండి, మీరు యవనస్తులు,
మీరు వెళ్ళి వివాహం చేసుకుని మీ లైఫ్ని మంచిగా సెటిల్ చేసుకోండి కదా, దట్ విల్ బి గుడ్ అని ఈ నయోమి వృద్ధురాలు తనిద్దరు యవన కోడలతో చెప్పినప్పుడు ఓర్ఫా ఏం చేసింది తెలుసా? అత్తని గట్టిగా ముద్దు పెట్టుకుని, ఎంత మంచి అత్తవి, నువ్వు ఎంత మంచి దానివి అత్త, ఐ మిస్ యూ, నేను నిన్ను వదిలేసుకుంటున్నాను, అయ్యో ఐల్ బి మిస్సింగ్ యూ అని చెప్పి ఎంతగానో ప్రేమ చూపించినట్టు చెప్పి ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్. చిన్న కోడలు రూత్ అక్కడే నిలబడింది. ఆమెను అంటుంది, అమ్మా నీ అక్క వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో. రూత్ అంటుంది, నన్ను వెళ్ళిపో, నన్ను విడిపో అని నువ్వు అనవద్దు. యెహోవా జీవము తోడు, నాతో నువ్వు రావద్దని నన్ను నువ్వు అనవద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణమవుతావు అక్కడే నేను మరణం అయిపోతాను. బట్ లెట్ మీ కమ్ విత్ యూ. ఈ మోయాబు ఆశలు కోరికలు నాకు వద్దు. నేను యవనస్తురాల్నే, కానీ నాకు ఈ ఆశలు ఈ కోరికలు వద్దమ్మా. నీ జీవము గల దేవుడని యెహోవా నాకు కావాలి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ మరణం అవుతావో నేను అక్కడ మరణమైపోతాను. మరణము తప్ప ఏది కూడా మనని వేరు చేయడానికి వీల్లేదు అని ప్రతి ఆశను త్యజించి రూత్ ఏం చేసిందంట? అత్తను గట్టిగా హత్తుకొనింది. ధన్యురాలనబడింది. 7 కుమారులు కన్న నీ కోడలు శ్రేష్ఠురాలని గొప్ప పేరును పొందుకుంది. ఆమె సంతతిలో యేసయ్య లోకానికి పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. వాట్ ఏ బ్లెస్డ్ ఉమెన్ షీ ఈస్. ఎలాంటి ఆశీర్వాదకరమైన కుమార్తె. ఈరోజు యేసే కొరకు, దేవుని కొరకు ఈ లోకంలో ఎన్నో వాటిని వదులుకుంటున్నావేమో, నువ్వు త్యజిస్తున్నావేమో. నీ ఆశలను, నీ కోరికలను అన్నిటినీ త్యజించి యు ఆర్ లివింగ్ ఫర్ జీసస్, యేసుని హత్తుకోవడానికి వస్తున్నావేమో. పేతురు అంటాడు, అయ్యా నేను అన్నిటినీ వదిలేసి వచ్చేసానయ్యా, నా వృత్తిని వదిలేసాను, అన్నిటినీ వదిలేసి. వాట్ ఈస్ ఫర్ మీ? నాకేం మిగిలిందయ్యా? వాట్ ఈస్ దేర్ ఫర్ మీ? యేసయ్య అంటాడు, పేతురు నా నిమిత్తము ఈ లోకంలో నీ తల్లిదండ్రులను, నీ అక్క చెల్లులను, నీ ఆస్తుపాస్తులను అన్నింటినీ వదిలేసి నన్ను వెంబడిస్తున్నావా పేతురు? నీకు 100 ఫలితము దొరకబోతుంది. ఇహలోకమందే కాక పరలోకములో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ 100-fold బ్లెస్సింగ్. ఈరోజు నువ్వు 1 వదులుతున్నావేమో, కానీ నీకు 100 బహుమానాలు దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన నీ కొరకు సిద్ధపాటు చేసే ఆ బహుమానాలు నీ ఊహకు అందవు. ఇదిగో నువ్వు పొందే శ్రమ, నువ్వు పొందే త్యాగానికి కదా అధికముగా మించిన కదా ఆ ఫలితాలు దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవా నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. ఐ విల్ స్టార్ట్ లవింగ్ యూ మై ఫాదర్. నేను పైనున్న వాటినే వెతుకుతాను, ఈ భూ సంబంధమైన వాటిని కాదు. ఈ లోకానుసారమైన మనస్సు, ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి నేనెక్కడికి నడిపిస్తుంది? మరణానికి, నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. కానీ పైనున్న వాటిని వెతుకుతున్న నీవు, ఆత్మానుసారమైన మనస్సు కలిగిన నీకు జీవమును, సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నిజముగా తండ్రి ప్రేమ నీలో నిజముగా ఉన్నట్టయితే నువ్వేం చేస్తావో తెలుసా? ఈ లోకంలో నశించిపోయే అనేక మంది కొరకు నువ్వు ప్రయాసపడతావు. మోషే ఐగుప్తుని ప్రేమించలే, మోషే ఐగుప్తి ధనాన్ని ప్రేమించలే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఏం చేశాడు తెలుసా? దేవుని బిడ్డలతో శ్రమని పొందుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇది తండ్రి యొక్క ప్రేమ నీలో ఉన్నట్టయితే,
ఇఫ్ యు హ్యావ్ ద లవ్ ఆఫ్ ఫాదర్ ఇన్ యూ, దేవుని ప్రేమ నీలో ఉన్నట్టయితే, నా ప్రజలు నేను నశించిపోతున్నారు, బానిసత్వంలో నాశనమైపోతున్నారు, నా బిడ్డలతో శ్రమని పొందడానికి నేను వెళ్తాను, ఐ విల్ సాక్రిఫైస్ మై లైఫ్ అని మోషే దేవుని బిడ్డలతో శ్రమనొందుట గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగాన్ని విడిచిపెట్టేశాడు. ఈ అల్పకాల పాప భోగము, ఆశలు, కోరికలను త్యజించేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ ఫర్ జీసస్? ఆ యవనస్తుడు వ్యసనపడి వదిలిపెట్టలేకపోయాడు తన ఆస్తిని, తన ఆశని విడిచిపెట్టలేకపోయాడు, దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నువ్వు కూడా నాకు యేసు వద్దు అని నువ్వు వెళ్ళిపోతే నీ జీవితం కూడా దుఃఖమయమే. నీ జీవితం అంతా వ్యసనముతోటి నింపబడిపోతుంది. యు విల్ నెవర్ హ్యావ్ ద జాయ్ వితౌట్ జీసస్. యేసే లేకుండా నీకు ఆనందం ఉండదు. ఈ రాత్రి ప్రభువా, ఇవన్నీ లేకున్నా పర్వాలేదు నాయన, కానీ నాకు నువ్వు కావాలయ్యా. ఐ నీడ్ యు మై జీసస్. మోషే వలే దేవుని బిడ్డలతో నింద, క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తిని విడిచిపెట్టేశాడు. హీ లెఫ్ట్ ఈజిప్ట్ ఫర్ ఎవర్, దాన్ని వదిలేశాడు. ఈరోజు నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావా? దాని ఆశలు, కోరికలను విడిచిపెట్టేసి, దేవా నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, నా ప్రజలు ఈరోజు బంధకాల్లో ఉన్నారయ్యా, వారి నిమిత్తమై నేను వెళ్తానయ్యా మోషేలాగా. వారి నిమిత్తమై వారిని విడుదల చేయడానికి నేను ప్రార్థన చేస్తానయ్యా. వారి నిమిత్తమై మోకాళ్ళు వంగుతానయ్యా. వారి నిమిత్తమై కన్నీరు వదులుతానయ్యా. వారి నిమిత్తమై ఉపవాసము చేస్తానయ్యా. వారి నిమిత్తమై లోక మర్యాదలను విడిచిపెట్టేస్తానయ్యా. తండ్రి ప్రేమ నాలో కావాలయ్యా. ఐ నీడ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ మీ. ఈరోజు సమయం ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్. ఎంతో చెప్పాలనుకున్నాను, బట్ ద టైమ్ ఈజ్ రిస్ట్రైనింగ్ అస్. ప్రియ సహోదరుడా, ఒక్క మాటని జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి వేళ సమయంలో. నిశ్చయముగా ఈ లోకము, దాని ఆశలను నువ్వు ప్రేమించొద్దు. ఎందుకు అనంటే, ఒక దినము లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ తండ్రి చిత్తాన్ని చేయువాడు నిరంతరము జీవిస్తున్నాడు. Whosoever doeth the will of the Father is going to remain forever and ever. నిత్య జీవమును కలిగిన వాడుగా ఉండబోతున్నావు. ఏది కోరుకుంటావు? ఆ యవనస్తుడు వలె మిగుల దుఃఖముతో యేసుని వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపో. చాయిస్ ఈజ్ యువర్స్. కాదయ్యా, మోషే వలె ఐగుప్తుని విడిచిపెట్టి, అయ్యా నీ బిడ్డలతో నేను ఉంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా, ఐ విల్ ఒబే యు, నీ మాటకి లోబడతానని ఈ రాత్రి వస్తావా? యు ఆర్ గోయింగ్ టు బి ద బ్లెస్డ్ మ్యాన్. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ టు యూ. ఈ రాత్రి బహు కొద్దిగా దేవుడు నీతో మాట్లాడి ఉండవచ్చు, కానీ ఈరోజు ఎంతోమంది లోక మర్యాదను అనుసరిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, దాని ఆశని ప్రేమిస్తున్నాం. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం నీతో బహు తేటగా వస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని అనుకూలమైన చిత్తమేంటిదో, ఆయన సంపూర్ణమైన చిత్తమేంటిదో తెలుసుకుని దాన్ని జరిపించడానికి నువ్వు రూపాంతరము పొందాలని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నాలో ఎన్నో ఆశలు, కోరికలు మిగిలిపోయినాయి అయ్యా. ఈ లోకంలో దేవా, నీకన్నా ఎక్కువగా ఎన్నో వాటిని నేను ప్రేమిస్తున్నానయ్యా. మోషే ఐగుప్తుని విడిచిపెట్టేశాడయ్యా. రూతు మోయాబును విడిచేసిందయ్యా. వారు ధన్యులు అనిపించుకున్నారు. వారి జీవితంలో నిత్య జీవాన్ని పొందుకున్నారు వారు. ఈ రాత్రి ప్రభువా,
నేను కూడా నీ చిత్తము చేయాలని ఆశపడుతున్నాను. నీ చిత్తము చేయువాడు నిరంతరము జీవిస్తాడు అంటున్నావయ్యా. కానీ లోకము దాని ఆశని ప్రేమించువాడు అవన్నీ నాశనానికి వెళ్ళిపోబోతున్నాయి ఒకరోజు. ప్రభువా, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో అది దొరకలేదు, ఇది దొరకలేదు, నాకు అది రాలేదు, ఇది రాలేదని కృంగిపోతున్నావా? వ్యసన పడిపోతున్నావా? అయ్యో సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి బాధపడుతున్నావా? క్రీస్తుని సంపాదించుకున్నానని ఆనందించు. మోషే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని బిడ్డలతో శ్రమ నొందుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ రాత్రి ప్రభువా, నీ అనుకూలమైన చిత్తాన్ని నేను చేస్తాను. నీ నిమిత్తమైన నిందను అనుభవిస్తానయ్యా, అవమానాన్ని అనుభవిస్తానయ్యా. నీ బిడ్డలతో శ్రమ నొందడానికి నేను ఇష్టపడతానయ్యా. పైనున్న వాటిని వెతుకుతానయ్యా. ఆ పర సంబంధమైన ఆ దేశాన్ని నేను పొందుకుంటానయ్యా. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. నువ్వెన్ని రోజులు జీవిస్తావో నీకు తెలీదు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన దినమున యు గోయింగ్ టు లూజ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ వదిలేస్తావు. చివరికి నువ్వు వేసుకున్న వస్త్రాల్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. నీ భార్య, నీ బిడ్డలను, నీ స్నేహితులను, నీ బంధుమిత్రులు ఎవరు కూడా నీ తోటి రాడు. దేనికోసం నీ ప్రయాసం? ప్రభువా, ఐ నీడ్ యు లార్డ్. నాకు నువ్వు కావాలేసయ్యా. నాకు నిత్య జీవించి వాడవు నువ్వేనయ్యా. ఈ దృశ్యమైనవన్నీ అనిత్యములయ్యా. అదృశ్యమైన నీ రాజ్యము నిత్యములు ప్రభువా. దాన్ని పొందుకోవడానికి, ఆ పరలోకపు పట్టణానికి, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తానయ్యా. నీ అనుకూలమైన చిత్తాన్ని నేను చేస్తానని ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. నీ పౌరస్థితి లోకము కాదు, నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనుక ఈ రాత్రి దేవుని తట్టు చూద్దాం. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. లార్డ్, ఐ నీడ్ యు లార్డ్. నిన్ను వెంబడిస్తానయ్యా. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును. ఇలలో వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా. నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా. నా గురి నీవే నా ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. అవును ప్రభువా, మా గురి నువ్వేనైనా. మా దృష్టి పైనున్న వాటినే వెదికే కృపను మాకు దయచేయి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుందయ్యా. ఈ రాత్రి నాతో మాతో పరిశుద్ధాత్మదేవా బహు తేటగా నీ మాటల చేత మాకు హెచ్చరిక చేసావయ్యా. అయ్యా, ఈ లోకాశలు, శరీరాశలు, జీవపు డంబాన్ని ఈ రాత్రి మేము విడిచిపెట్టేస్తున్నామయ్యా. Lord, we need you more than anything in this world.
ఈ లోకంలో దేనికన్నా నువ్వెక్కువగా మాకు కావాలయ్యా. నిన్ను మేము సంపాదించుకోవడానికి ప్రయాసపడతామయ్యా. ఐగుప్తుని విడిచిపెట్టేస్తామయ్యా. నీ నిమిత్తమైన నింద మాకు గొప్ప భాగ్యమయ్యా. నీ బిడ్డలతో శ్రమ నొందుట గొప్ప మేలయ్యా మాకు. ప్రభువా, ఈ లోకంలో నీ చిత్తము చేసే ధన్యత ఏది కూడా లేదయ్యా. లార్డ్, వి వాంట్ టు డూ యువర్ పర్ఫెక్ట్ విల్. నీ పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చడానికి మా శరీరాల్ని సజీవ యాగముగా ఈరోజు నీ ముందు సమర్పణ చేసుకుంటున్నాం ప్రభువా. ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యము వారి జీవితాన్ని కదిలింప చేయండి. లెట్ దిస్ వర్డ్ షేక్ దెమ్ లార్డ్. ఈ లోకం అనే భ్రమలో వారు ఉండకూడదు. ఈ లోకం అనే ఆశ వల్ల ఆ యవనస్తుడు వాళ్ళ నశించిపోకూడదయ్యా. రూతు వలె, మోషే వలె రక్షించబడే కృపను నీ సన్నిధిలో అడిగి బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఈ ఆన్లైన్లో వింటున్న ఒక్క బిడ్డ నశించిపోకూడదయ్యా. వారిలో నీ నిత్యమైన ఆత్మీయ కార్యం ఏంటిదో వారు తెలుసుకోవాలయ్యా. పైనున్న వాటిని వెతకాలయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చి నిరంతరము జీవించాలయ్యా నీ బిడ్డలో. ఈ రాత్రి నీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. ఒక్క బిడ్డ నశించిపోకూడదయ్యా. ఒక్క బిడ్డ నాశనం అవ్వకూడదయ్యా. ప్రతి బిడ్డలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయనైనా. వారు లోకాశలు, శరీరాశలు, జీవపు డంబాల్ని జయించే అధికారము, శక్తిని నీ బిడ్డలకిచ్చి నడిపించిన ప్రభువా. ఈ రోజు నుంచి నీ గొప్ప చెప్పనాశక్యమైన ఆనందముతో వారి హృదయాల్లో నింపు నాయన. ఒక గొప్ప సంతృప్తి వారి హృదయంలో దయచేయండి అయ్యా. మా నిమిత్తమైన సమాధానార్థమైన శిక్షను సిలువలో నువ్వు భరించావయ్యా. ఆ సమాధానము నీ బిడ్డలకి దయచేయి. ఈరోజు ఏది ఉన్నా ఏది లేకున్నా కానీ నీ గొప్ప ఆనందము, నీ గొప్ప సమాధానము వారి హృదయాల్ని ఏలుబడును చేయును గాక. నీకు స్తోత్రం ప్రభువా. ఇలాంటి కార్యాన్ని నువ్వు చేసి నీ బిడ్డల్ని నీ మహిమ రాజ్యం కొరకు నువ్వు సిద్ధపాటు చేయి. ఈ ఆన్లైన్ ప్రేయర్ని నమ్మకంగా నువ్వు నడిపించినందుకు కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ దినము కొంచెం టెక్నికల్ ఇష్యూ తోటి కొద్దిగా లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. బట్ ఎనీహౌ దేవుని కృపను బట్టి మరలా స్టార్ట్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దయచేసి గమనించండి, గూగుల్ మీట్లో ఇప్పుడు మేము ప్రేయర్ చేస్తాము. కొంతమంది గూగుల్ మీట్లో జాయిన్ అవ్వలేకపోతున్నారు. మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు, మిమ్మల్ని అడ్మిట్ చేయలేకపోతున్నాము. కారణం ఏంటిదంటే మీ గూగుల్ మీట్ యాప్ని దయచేసి అప్డేట్ చేయండి. దాన్ని అప్డేట్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అవ్వబోతున్నారు. దాన్ని దయచేసి మీరు గమనించాలని కోరుకుంటున్నాను. మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్, మీకు ప్రార్థన విన్నపాలుంటే డెఫినెట్లీ యూ కెన్ కాల్ అస్. మాకు ఫోన్ చేయండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ మాకు పెట్టండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. నిశ్చయముగా ఇఫ్ గాడ్ హ్యాస్ స్పోకన్ టు యూ కదా, దేవుని కొరకు జీవిద్దాం, ఆయన నిత్య జీవం కోసం ప్రయాసపడదాం. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. ఈ వీడియో మా యూట్యూబ్ లైవ్లో ఉంటుంది. గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా లైవ్ అనే దాంట్లో మీరు చూడగలరు. యూ కెన్ షేర్ విత్ యర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. ఇఫ్ ఎనీ వన్ హ్యావ్ మిస్డ్ ఇట్, వారికి కూడా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము యూట్యూబ్లో లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో యూ కెన్ జాయిన్ విత్ అస్. లింక్ కూడా మా చాట్ బాక్స్లో మేము ఇస్తాము. యూ కెన్ సీ ద లింక్. గూగుల్ మీట్లో యూ కెన్ ఎవ్రీ వీక్ సేమ్ లింక్ తోటి మీరు జాయిన్ అవ్వచ్చు. సేమ్ లాగిన్ మీరు అవ్వచ్చు. అండ్ వీల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.